మీ పేరండి? నా పేరు గూడాల లింగారెడ్డి. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. జగనన్న పరిపాలన ఎలా ఉంది గత 5 ఏళ్లలో? సూపర్గా ఉంది. జగన్ తప్పగా రెండో వాళ్ళు సీఎం కాలేరు. అయ్యే అర్హత కూడా ఎవడికి లేదు. ఇక్కడ బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి 30,000 మెజార్టీతో బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి గెలవబోతుండు. దాంట్లో తిరుగులేదు. అంటే అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఆయనే గెలుస్తారు అని? మా నియోజకవర్గంలో 1999 నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నా వయసు 49 సంవత్సరాలు. నేను గొట్టిపాటి హనుమంతరావు బలరాం కాడి నుంచి మాల్టూరు బుజ్జి. మాది 2009 లోపు మాది మాల్టూరు నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం కాదు, మాల్టూరు నియోజకవర్గం. 2009లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మా మండలాలు ముల్లమూరు మండలాన్ని తీసుకొచ్చి దర్శి నియోజకవర్గంలో గెలిచాడు. ఏ మండలంలో ఎంత మెజార్టీ వచ్చేది నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. సో అంటే ఇప్పుడు బూచేపల్లి గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది? బూచేపల్లి ఉన్నప్పుడు అభివృద్ధి బాగానే జరిగింది. కానీ కొన్ని డిస్టర్బ్, జగన్ పార్టీ మారటం, మా శివన్న పార్టీ మారటం వల్ల కొంత కుంటుపడింది. మా శివన్న అది జగన్ పార్టీలోకి పోయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఆయన ఇబ్బంది పడి మేము ఇబ్బంది పడ్డాం. ఆయన 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళీ 2024 సీఎం అయితే బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఈ తప్ప అభివృద్ధి అనేది తెరిచి ఏ రోజు ఆగలేదు. అది 30,000 మెజార్టీతో బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి గెలుస్తారు. ఆయన మీద పోటీ చేసే దమ్ము ఎవరికున్నా ఓడిపోయేది ఖచ్చితం. అయితే ఆయన పైన పోటీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి గారు ఏమంటున్నారంటే ఇక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి పూర్తిగా కుంటబడింది, వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు, నాతోనే సాధ్యం, మా పార్టీతోనే సాధ్యం దర్శిలో అభివృద్ధి అనేది ఆమె చెబుతున్న ప్రధాన ఆరోపణ. టీడీపీ వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేశారో, నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పమను. బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో ముల్లమూరు మండలం మోడల్ స్కూల్ కట్టాడు. ముల్లమూరు మండలం సబ్స్టేషన్ తెచ్చాడు. దర్శి మోడల్ స్కూల్ కట్టాడు. దర్శి సబ్స్టేషన్ తెచ్చాడు. మారెళ్ళ సబ్స్టేషన్ తెచ్చాడు. టీడీపీ వాళ్ళు పలాని పని మేము చేసినామని దర్శి నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని చేసినో చెప్పమను, ఎవరినో రమ్మను. అది అభివృద్ధి సాధ్యమవుతుందంటారా బూచేపల్లి గారికి భవిష్యత్తులో? సిద్ధారామరావు వద్దు మనకు అనవసరం. సిద్ధారామరావు తెలియకుండా ఇప్పుడు మనకి బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి చేయని పని ఏముందో ఒక్కటి చెప్పాను. అది ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన గెలవబోతున్నారు. డెఫినెట్గా 30,000 మెజార్టీతో బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి వ్యక్తి గెలవబోతున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్లో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఈ పార్టీతో లేరు ఆయన, గత ఎమ్మెల్యే. ఆయన ఒకవేళ ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి సపరేట్గా పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ పోటీ చేస్తే ఓట్లు గెలిచే అవకాశం ఏదైనా ఉందా? మద్దిశెట్టికి ఓట్లు వేసేది మా ఆయన 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేశాడు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 26,000 వచ్చినాయి 2009లో. ఆ రోజు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి 13,188 ఓట్లతో గెలిచాడు. ఆ రోజు ఇదే మద్దిశెట్టి. ఇవాళ మద్దిశెట్టి పోటీ చేస్తే, అదే వేణుగోపాల్ మళ్ళీ కానీ పోటీ చేస్తే ఆయనకు వచ్చేది 16,000, 26,000 కాదు, 6,000 కూడా తెచ్చుకోలేడు సొంతంగా పోటీ చేస్తే. అది ఆయన పరిస్థితి. ఆయనకి ఎయిరో అది ఆమె కూడా చదువుతుంది. ఆయనకి ఎయిరో బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి వ్యక్తి 30,000తో గెలుస్తున్నాడు. ఇది తథ్యం, ఎవరు ఎన్ని చెప్పినా. అది స్థానికుడు. బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి స్థానికుడు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా అరగంటలో ఫోన్ చేస్తే వచ్చి మా దగ్గర వాళ్తాడు. ఎవడు చిన్న కార్యకర్త లేదు, పెద్ద కార్యకర్త లేదు, ఇంకొక కార్యకర్త లేదు. బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఫోన్ చేసినా 5 నిమిషాల్లో వచ్చి మా బాధ, మా ఆవేదన చెప్పుకోవడానికి వీలుంది. వీళ్ళంతా సుప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి లోకలు, వీళ్ళంతా నాన్ లోకలు. ఇప్పుడు ఈమె గొట్టిపాటి లక్ష్మీనామా గెలిస్తే రేపొద్దున ఎక్కడ ఉంటుంది? నర్సాపేటలో ఉంటుంది. చిన్న పని కావాలని పోవాలంటే మేము ఎక్కడ పోవాలి? నర్సాపేట పోవాలి. అదే బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఉంటే దర్శి ఉంటాడు, లేదా 18 కిలోమీటర్లు సేంకుర్తిలో ఉంటాడు. ఎక్కడికి పాడు. ఆయన అధికారం ఉన్నా లేకపోయినా బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి సేంకుర్తి వదిలిపెట్టి ఎక్కడికి పాడు. అందరికీ అందుబాటులో ఉంటాడు, అందరికీ మంచి పని సౌమ్యుడు. ఆయనకి ఇంతకంటే నీకు ఇంకేం చెప్పాలి?
అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది 2024 ఎలక్షన్ల తర్వాత? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 135 నుంచి 140 సీట్లతో జైకేతనం ఎగరేయబోతుండో. జగను ఒక పింఛను కావాలంటే ఎవరితో పని లేకుండా వాలంటీర్లతో నాయకులు వాళ్ళతో పని లేకుండా డైరెక్ట్ ఇచ్చాడు. అదే టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఆ వాళ్ళు సైన్ చేసిన వాళ్ళకే పింఛన్ ఇచ్చారు. అది ఊర్లో ఒకటి సత్తే ఒకరికి పింఛన్ ఇచ్చారు. రాజశేఖర్ అనే వ్యక్తి ఎవరికన్నా ఒకరు సత్తే ఒకరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అట్ట కాదుగా, డైరెక్ట్ నాయకుడితో పని లేదు. ఎవడైనా వాలంటరీ కాడికి పోయి అప్లై చేసుకుంటే వాలంటరీ నేను ఎందుకు ఉదాహరణ, నిన్న ఒక్క నెల వాలంటరీ లేదు. రాష్ట్రంలో ఎంతమంది చచ్చిపోయినారు? 33 మంది ముసలి వాళ్ళు చచ్చిపోయినారు. ఆ పాపం చంద్రబాబు నాయుడికి తగలదా? ఊరికి పోతే చంద్రబాబు నాయుడు తగలకుండా వాలంటీర్లు ఏం చేశారు? పింఛను మంచిదే వాలంటీర్లు చెబితే ఓట్లేస్తారా? ఊర్లో నాయకులు చెబితే ఓట్లేస్తారు, వాలంటీర్లు చెబితే ఓట్లేస్తారా? చంద్రబాబు సోది పని సోది వ్యవహారం చేస్తుండు. ఏది గెలవలేక మధ్యలో తరువు అన్నట్టు ఇవన్నీ చేస్తుండు. అది ప్రకాశం జిల్లాలో దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుని వచ్చి దర్శి పోటీ చేయమను. మా శివన్న మేము గెలిస్తే మా శివన్న మేము రాజకీయాలు వదిలిపెట్టిపోతాం. చంద్రబాబు అనే వ్యక్తి వచ్చి ఇక్కడ గొట్టిపాటి లక్ష్యం ఎందుకు? చంద్రబాబుని వచ్చి పోటీ చేయమన్నాడా? అది చంద్రబాబుని వచ్చి పోటీ చేయమను. దమ్మున్న మగోడైతే చంద్రబాబు ఏడు చేయమను. ఏడు కానీ గెలిస్తే మేము సీఎంగా గెలిచిన ఆయనకే ఇస్తాం. అది